ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 6 గంటల నుంచి 8 గంటల వరకు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సంగీత నృత్య నాటకం ప్రదర్శింపబడుతుంది. పాటిబండ్ల ఆనందరావు గారి దర్శకత్వంలో. వీరందరూ కూడా మనకు తిరుపతికి బాగా సుపరిచితులే. వీరు గతంలో కూడా పడమట గాలి అనే నాటకాన్ని మహతిలో 2 సార్లు ప్రదర్శించారు. వీరు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా అతని తెలియని వారంటూ లేరు. ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే నాటక ప్రదర్శనని మనకందరికి కూడా తిరుపతి వాసులకి పరిచయం చేయడానికి తిరుపతికి వస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు జయంతిని దేశం మొత్తం జరుపుకోవాలని, రకరకాల సామాజిక కార్యక్రమాలని చేయాలని కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకందరికి కూడా పిలుపునిచ్చారు. ఆ సందర్భంగానే తిరుపతికి వారిని రమ్మని చెప్పి పిలిపించి వారి ద్వారా ఈ నాటక ప్రదర్శన తిరుపతి ప్రజలకు అందరికి కూడా చూపించాలనే ఉద్దేశంతోనే బీసీ సంఘర్షణ సమితి ఈ నాటక ప్రదర్శనకి పూనుకునింది. మీరందరూ కూడా విచ్చేసి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను. నా పేరు డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు. నేను రచయితని, దర్శకుడిని, ఆర్గనైజర్ని. గత 50 ఏళ్ళుగా నాటక రంగంలో పరిచయమైన వ్యక్తిని. తిరుపతిలో అనేక సార్లు 3 పర్యాయాలు 8 ప్రదర్శనలు పడమటిగాలి ఇక్కడ ప్రదర్శించాను నేను. ఇప్పుడు హైదరాబాదు చెందినటువంటి డాక్టర్ డి విజయభాస్కర్ రాసినటువంటి నాటకం మహాత్మా జ్యోతిరావు పూలే, దాన్ని నేను డైరెక్ట్ చేసి ఆర్గనైజ్ చేసి రాష్ట్రం అంతా పర్యటించి ప్రదర్శన చేస్తున్నానండి. ఇక్కడ తిరుపతిలో రేపు అనగా 5వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు, ఖచ్చితంగా 6:30 గంటలకు నాటకం ప్రారంభమవుతుందని మిత్రులు ఆర్గనైజర్స్ చెప్తున్నారు. వారికి కొన్ని వివరణలు ఇవ్వడం కోసం తిరుపతిలో ఉన్నటువంటి కళాభిమానులు, నాటకాభిమానులు, సామాజిక చింతనాపరులు అందరూ వచ్చి నాటకాన్ని చూడాలి అని మేము కోరుతున్నాం. ఎందుకు చూడాలి రేపటి నాటకం అంటే 2-3 మాటలు చెప్పాలి ఈ నాటకం యొక్క ప్రత్యేకతని. మహాత్మా జ్యోతిరావు పూలే అనే మాట కొద్దిగా 15 ఏళ్ళుగా యువతలు మాత్రమే బయటకు వచ్చింది. అంతకుముందు తెలియదు, రచయితలకు కూడా తెలియదండి. బహుశా చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు పూలే బొమ్మని బయటకు తీసుకురావడంతో ఎవరి పూలే అని అప్పుడు తెలిసింది తప్ప అంతకుముందు ఎవరో మేధావులకు తప్ప తెలియదు. వాస్తవంగా జ్యోతిరావు పూలే మొట్టమొదటి మహాత్మా. ఇది కొంతమందికి తెలియదు. గాంధీ మహాత్ముడు అని మనం అనుకుంటాం. వాస్తవంగా గాంధీకి అటు ప్రభుత్వం కానీ ఒక ప్రఖ్యాతమైన సంస్థలు కానీ ఎవరు ఆ బిరుదాన్ని ఇవ్వలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీకి ఉత్తరం రాస్తూ మహాత్మా అని సంబోధించి ఉత్తరం రాసేవాడంట. అలాగే గాంధీ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ ఉత్తరం రాస్తూ గురుదేవ్ అని సంబోధించి రాసేవారంట. ఆ విధంగా పాపులర్ అయింది తప్ప అంతకు పూర్వమే 100 సంవత్సరాలకు ముందు లక్షలాది ప్రజల సమక్షంలో బరోడా మహారాజు అధ్యక్షత జరిగిన సభలో లక్షల మంది సమక్షంలో ప్రజల ముందు మహాత్మా అనే బిరుదు పొందినవాడు జ్యోతిరావు పూలే. ఎందుకు అంతమంది ప్రజలు, అన్ని లక్షల ప్రజలు, మరాఠా ప్రజలు ఆయన అంత గుండెల్లో దాచుకున్నారంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో పాతుకుపోయినటువంటి పీడన, లేకపోతే మూఢ విశ్వాసాలు, లేకపోతే కుల నిర్బంధం, అజ్ఞానం, నిరక్షరాస్యత, ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి జాతిని గౌతమ బుద్ధుడి తర్వాత, ఎప్పుడో క్రీస్తుపూర్వం 500 సంవత్సరాలు అప్పుడున్న గౌతమ బుద్ధుడి తర్వాత 19వ శతాబ్దం వరకు మళ్ళీ అలాంటి ఈ దేశంలో ఉన్నటువంటి పీడితులు, తాడితులు, బహుజనులు, అస్పృశ్యులు, అట్టడుగు వర్గాలు, బీసీ వర్గాల గురించి, వీళ్ళ సమస్యల గురించి ప్రస్తావన చేసిన వాళ్ళు లేరు. పూలే దానికి వ్యతిరేకంగా పోరాడాడు. దేశంలో ఉన్నటువంటి జనాభాలో సగం స్త్రీ విద్య కోసం. ఆయన ఒక బీసీ నాయకుడు కాదు, అది చాలా పొరపాటు అవగాహన.
ఒక్క బీసీ నాయకుడు కాదు, స్త్రీ జాతి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి మహాయోధుడు ఆయన. స్త్రీ జాతి విద్య కోసం, వితంతు వివాహాల కోసం, కులాంతర వివాహాల కోసం పోరాటం చేశాడు. మహారాష్ట్రలో కరుడుగట్టుకుపోయినటువంటి క్రౌర్యం, పీడన, దౌర్జన్యం, పేష్వాల వారసులైనటువంటి వ్యక్తులు అక్కడ చేసినటువంటి దురాగతాలని ఆయన వ్యతిరేకించి పోరాడాడు. అస్పృశ్యుల కోసం పాఠశాలలు పెట్టాడు, స్త్రీలకు చదువుకోవడం కోసం పాఠశాలలు పెట్టాడు, వితంతు వివాహాలను జరిపించాడు, కులాంతర వివాహాలు జరిపించాడు. ఇక సనాతన ధర్మం అని పోరాటం చేసేటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఇప్పటికి 200 సంవత్సరాలు ఆయన పుట్టి ఆయన చేసిన పోరాటం. పూనా నగరంలో మహాత్మా పూలే ఒక బోర్డు పెట్టాడంటండి, పోస్టర్ ఆ రోజుల్లోనే. వితంతువులు ఎవరైనా గర్భవతులైతే మా ఇంట్లో పురుడు పోస్తాం రండి అని. వితంతువులు గర్భవతి అయితే వాళ్ళని వెళ్ళగొట్టేవాళ్ళు, నిర్దాక్షిణ్యంగా ఇళ్లలో నుంచి వెళ్ళగొట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఇంట్లో పురుడు పోస్తాను రమ్మన్నాడు. ఒక బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన బిడ్డని, యశ్వంతరావుని, ఒక బ్రాహ్మణ వితంతువుని తీసుకొచ్చి పురుడు పోసి ఆ బిడ్డని సాక్కుని వారసుడుగా చేశాడు. ఆయన పిల్లల్ని కనలేదు. తన భార్యని ఆవిడకి చదువు చెప్పి సావిత్రిబాయిని ఒక రచయిత్రిగా తీర్చిదిద్దాడు. మాకు మొట్టమొదటి భారతదేశంలో స్త్రీ ఉపాధ్యాయుని, ఫస్ట్ లేడీ టీచర్. ఆమె చేసిన పోరాటం, ఆమె చేసిన రచనలు, వాళ్ళ జీవితం ఎంత స్ఫూర్తిదాయకమైనవో. మహాత్మా ఈ జాతి కోసం ఏమి సేవలు చేశాడో, ఎంత త్యాగం చేశాడో, దాని మొత్తాన్ని, ఆయన చరిత్రని, సావిత్రిబాయి చరిత్రని ఒక అందమైనటువంటి రసరమ్యమైనటువంటి సంగీత నృత్య నాటకంగా రూపొందించడం జరిగింది. 40 మంది కళాకారులతో చాలా డబ్బు ఖర్చు పెట్టి మేము ఈ నాటకాన్ని తయారు చేశాం. ఎందుకు ఈ నాటకాన్ని చూడాలంటే, ఎప్పుడో 200 సంవత్సరాల కిందట జరిగినటువంటి దౌష్ట్యం, సమాజం ఎట్లా ఉంది, పీడితుల కోసం ఎవరో ఎట్లా పోరాటం చేశారనేటువంటి చరిత్రని ఇవాళ యువత కోసం, ముఖ్యంగా మేము యువతకు ఈ నాటకాన్ని చూపెట్టాలనుకుంటున్నాం, ముఖ్యంగా స్త్రీలకు. దాన్ని తయారు చేశాం. కనుక నేను ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా తిరుపతి కళాభిమానులకు అందరికీ, నాటకాభిమానులందరికీ, సామాజిక చింతనాపరులు ఎవరైతే సమాజం గురించి ఆలోచిస్తారో అందరూ ప్రేక్షకులు వచ్చి 6 గంటలకు మహిళా యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆడిటోరియం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో రేపు సాయంకాలం 6 గంటలకు నాటకం ప్రదర్శిస్తామండి. అది మీరంతా వచ్చి చూడాలని నేను ప్రార్థిస్తూ, ఈ సందర్భంగా నేను ప్రధానంగా మాకు దీనికి మార్గదర్శి, ఇక్కడికి నేను రావాలంటే ఈ నాటకం పెట్టడానికి మాకు మార్గదర్శి మా మిత్రులు, మీ అందరికీ తెలిసిన వ్యక్తి సాకం నాగరాజా గారు. ఆయన ద్వారా ఈ టీం నాకు పరిచయం ఉంది. అక్కినపల్లి లక్ష్మయ్య గారు, ఆయన రాలేదు, ఈ పని మీదనే తిరుగుతున్నారు ఆయన. అక్కినపల్లి లక్ష్మయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ మిత్రులు, ఈ బీసీ సంఘర్షణ సమితి ఈ బృహత్తర కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకొని ప్రేక్షకులు సమీకరించడం, మాకు ఏవైనా నిధులు సహాయం చేయడం లాంటి పనులన్నీ ఇక్కడ ఈ మిత్రమండలి బీసీ సంఘర్షణ సమితి వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మా నాటకంలో ఒక 3 లేడీ ఆర్టిస్టులు ఉన్నారు. 3 తిరుపతికి సంబంధించిన వారే. యశోద, దేవసేన, సుమాంజలి అనే అమ్మాయిలు 3 ఈ తిరుపతి వారే. ఇంకొక విషయం ఏంటంటే, ఈ నాటకంలో ఒక ప్రముఖమైన పాత్రని మీకు పరిచితమైనటువంటి మీ ఊరు కళాకారుడు శాంబోలు హరినాథ్ గారు, ఆయన ఒక ముఖ్యమైన పాత్రని మా నాటకంలో పోషిస్తున్నారు. ఇది సంగీత నృత్య నాటకం. దీన్ని చూసి నలుగురికి చూపెట్టాలనే తాపత్రయంతో మేము మా ప్రయత్నానికి ఇక్కడికి మమ్మల్ని రప్పించినటువంటి బీసీ సంఘర్షణ సమితి పెద్దలందరికీ, ప్రభాకర్ గారు, సామ్రాట్ గారు, అందరిపల్లి విజయలక్ష్మి గారు, ఆచార్య గారు, ముఖ్యంగా అక్కినపల్లి లక్ష్మయ్య గారు, ఆయన ఇదే పని మీద తిరుగుతున్నారు. ఇవి అందరికీ ధన్యవాదాలు చెప్తూ, రేపు సాయంత్రం 6:30 గంటలకి అందరూ ఆడిటోరియంకి వచ్చి నాటకాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదించి, ఆనందించి, ఆలోచించాలని మనవి చేస్తున్నాను. నమస్తే.